యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మంచి ఆరోగ్యం ఇచ్చి తన కృపలో భద్రపరిచి మరొక నూతన మాసమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుని సన్నిధిలో దేవుడు ప్రతి దినము ఆయన కృపచేత ఆయన దయచేత మనల్ని పోషిస్తూ కాపాడుతున్నాడంటే ఇంకా ఎక్కువగా మనము దేవుణ్ణి స్తుతించాలి. మనకు తెలిసిన సత్యం ఏంటో అనేకులకు మనము ఆ యొక్క సత్యాన్ని తెలియజేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని మాసాలుగా నెలలుగా మరి సంవత్సరాలుగా దేవుని కృపలో మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. మరి మనము అసలు ముందుగా మనకు దేవుడు ఎందుకు రక్షణ ఇచ్చాడు? ముందుగా మన బంధువుల కంటే మన రక్త సంబంధుల కంటే మన గొప్పవారమనా లేదా మనకు ఇంకా ఎక్కువ అందం ఉందనన్నా? అదంతా ఏది కాదు. కేవలము దేవుని కృపను బట్టి మన ద్వారా మనల్ని మన కుటుంబంలో ఎన్నుకొని ఏర్పరచుకొని మనము రక్షణ లేని వారి కోసము ముందుగా మనల్ని రక్షించి వారికి మనము రక్షణ గురించిన సాక్ష్యము చెప్పాలని దేవుడు మనల్ని ముందుగా రక్షించాడు. అంతేగాని రక్షించబడి మనంగా స్వార్థంగా ఆలోచించే వారిగా ఉండకుండా అనేకులకు మనకు వచ్చిన ఈ సంతోషాన్ని ఆనందాన్ని మనకు ఇచ్చిన ఈ యొక్క మంచి మార్గాన్ని అనేకులకు తెలియజేయడానికే దేవుడు మీ కుటుంబంలో నా కుటుంబంలో మనల్ని అందరినీ ఫస్ట్ ముందుగా ఎన్నుకున్నాడని చెప్పేసి మనం రక్షించబడి మనం సంతోషించడం కాదు, దేవుణ్ణి ఆనందించడం కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం తెలుసుకున్న సత్యం ఏంటి, మనం అనుభవిస్తున్న ఆ సంతోషం ఏంటి, ఆ ఆరోగ్యం ఏంటి, మనం అనుభవిస్తున్న ఆ దేవుని మహిమను అనేకులకు తెలియజేయడానికే దేవుడు ఈ దినాన్ని ఈ సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనేకులకు సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నా. మనమందరము ముందుగా దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకాలి అని దేవుడు చెప్పాడు. అదేవిధంగా ముందుగా మొట్టమొదట మనకు దేవుడు ఏమన్నాడు? ఆత్మీయంగా వర్ధిల్ల కొలది అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారని చెప్పాడు. కనుక మనము ముందుగా మనం ప్రయాసపడేది దేనికంటే ఆత్మీయంగా వర్ధిల్లడానికే. ఈ లోకంలో ఉన్నాము, లోకంలో సంపాదన కోసము మరి లోకంలో ఉన్న వాటిని మనం అనుభవించడం కోసం కాదు. ముఖ్యంగా లోకంలో ఉన్న అనేక మంది నశించిపోతున్న ఆత్మలు, రక్షణ లేక సతమతమవుతున్న ఆత్మల కోసము ముందుగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అనే సంగతిని మర్చిపోకుండా ఆ సంగతిని మనం గుర్తుంచుకొని ముందుగా ఆయన రాజ్యమును నీతిని మనం వెతికే వారిగా ఉండాలని కోరుకుంటూ మనందరము ఈ విధంగా ఉండి అనేకులకు మరి మనము దేవుని శుభవార్తమానం తెలియజేయాలని కోరుకుంటూ దేవుని సన్నిధిలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి పాస్టర్ గారి వాక్యంలోకి వెళ్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మీ సన్నిధిలో చేరిన ఆయన ఈ దినము నా ప్రభువా మీ సన్నిధిలో ఆరాధించుటకు వీళ్ళ గణపరచుటకు నాయన మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ సన్నిధిలో నాయన మాకు మేముగా నాయన మిమ్మల్ని స్తుతించలేము, మిమ్మల్ని గణపరచలేము, కానీ అయ్యా మాలో మీరుండి ఎలా ప్రార్థించాలో, ఎలా స్తుతించాలో, ఎలా మీ వాక్యానికి లోబడాలో అన్ని విషయాల్లో ప్రభువా మమ్మల్ని బలపరచువాడవు, మమ్మల్ని నడిపించువాడవు. దేవా మీకు వందనాలు. ఇదిగో నాయన ఈ దినం ఈ విధంగా మీ వాక్యం వినుచు అయ్యా మేము బలపరచబడుటకు, మీ వాక్యము వింటుండగా మా జీవితాలు వెలిగించుకొనుటకు, మా జీవితాలలో ఇంకా ఎక్కువ విశ్వాసము కలిగి ఉండటానికి మీ వాక్యాన్ని విని ఆశీర్వదించబడుటకు అయ్యా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ దైవదాసుని ద్వారా
నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఇంకెక్కువగా మీ రాజ్యంలో నాయన మేము వారసులుగా ఉండడానికి అయ్యా మమ్మల్ని అందరినీ నువ్వు ఎన్నుకొని అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అయ్యా వింటున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి. అయ్యా మా ప్రభువా, యూట్యూబ్లో అయ్యా ఇదిగో వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని అయ్యా ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించి ప్రతి ఒక్కరిలో నాయన మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధి కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అనారోగ్యంతో బాధపడుచున్న వారికి మంచి ఆరోగ్యమును స్వస్థతను ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అద్భుతములను ఆశ్చర్య కార్యములను నువ్వు జరిగిస్తున్న దేవా మీకు వందనాలు. అయ్యా మీ సన్నిధిలో నాయన ఈ దినం ఈ విధంగా మీ సన్నిధి రావడానికి, మీ వాక్యాన్ని వినడానికి మీ కృపను చూపించినందుకు వందనాలు. అయ్యా మీ సన్నిధిలో నాయన వాక్యము అయ్యా మాలో నాయన నాటుకునే విధంగా మంచి నేలలో పడిన విత్తనం వలె వాక్యాన్ని మేము విని అంగీకరించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ముందుగా మనం పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. ఈ పాట వచ్చిన వారు నాతో పాట అనుసరించి పాడుతూ దేవుని కనపరుద్దాం. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమైన పాట పాడుకుందాం. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను.
దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. గత మాసమంతా ప్రభు మనల్ని కాపాడి మనల్ని క్షేమమైన స్థితిలో ఉంచి మరొక నూతన మాసంకి మనం నడిపించాడు. ఈ నూతన మాసం కొరకై ప్రభుకు మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు నమ్మదగిన వాడై ఉండి మన జీవితాలను కాస్తున్నాడు. గత మాసములో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యము, అపాయము, కీడులు కలిగినప్పటికీ ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ముందున్న జీవితకాలం అంతయు లేదా ముందున్న మాసకాలం అంతయు మనల్ని కాపాడువాడై ఉన్నాడు. ఎందుకంటే మన తల్లి గర్భములో మనం పిండమై కాకముందే మనల్ని కాపాడుతూ వస్తున్న దేవుడు ఆయన. అంటే మన తల్లిదండ్రులను కూడా కాపాడి వారిని కూడా భద్రపరిచిన వాడై ఉన్నాడు దేవుడు. అంత నమ్మదగిన దేవుడు. వారికి ఒకవేళ మన తల్లిదండ్రులు ప్రభును అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ దేవుడు వారికి కూడా ఒక అవకాశం ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆయన వెదుకు నిమిత్తము, ఆయన తడువులాడి వెదుకు నిమిత్తము ఒక నిర్ణయ కాలాన్ని, ఒక పొలిమేరను ఆయన ఏర్పరిచాడు. దేవుణ్ణి ఒకవేళ తడువులాడి తెలుసుకుంటారేమో మానవులు. అలా వెతుకుతున్న తరుణంలో ఆయనే వారికి కనబడడం, ఆయనే వారికి ప్రత్యక్షం కావడం, ఆయనే దేవుడని వారు గ్రహించేటట్లు చేయడం దేవుని ప్రేమకు నిదర్శనం. కనుక ఇంత గొప్ప దేవుడు మన జీవితంలో ఉండడం మనకెంతో గొప్ప భాగ్యవంతకరమైనది. కనుకనే భక్తుడు దావీదు గారు అన్నారు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునుగాక. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయుదునుగాక. అలాగని దావీదు మరొక మాట కూడా అన్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నన్ను ఆదరించును, ఏ అపాయమునకు నేను గురి కాను అన్నాడు. కనుక మన భవిష్యత్తులు జీవితం కొరకై ప్రభుకు మహిమను చెల్లిద్దాం. మానవ జీవితమే ఒక స్పెషల్ మానవుని జీవితం. ఇందులో మనము పలానా అని మనము విభేదించడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆనందాన్ని, అనుభూతిని దేవుడు అనుగ్రహించేది, సంతోషము, మేలులు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు దేవుని ద్వారా కలిగేటి. కనుక ఏ భేదము లేదు. రోమపత్రిక 3వ అధ్యాయము 23లో రాయబడిన మాట, అందరూ పాపము చేసి, మానవులమైన మనం అందరము పాపులమే. ఆ మహాదేవుని కృప ద్వారా మనమందరం ఈరోజు నీతిమంతులుగా చేయబడుతున్నాము. ఇంకా చేయబడవలసిన వారు ఎంతోమంది ఉన్నారు. కనుక మానవుని జీవితము చాలా స్పెషల్. ఆ మానవుని జీవితము ఉన్నదే ఒక జీవితం. అందులో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆ జీవితంలో మనకు కనబడతారు. కనుక మానవునికి ఉన్న జీవితం ఒకే ఒక జీవితం, ఉన్నది ఒకటే లైఫ్. ఆ లైఫ్లో ప్రభు ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో రాయబడ్డది. కొరింథీ పత్రిక, భక్తుడు పౌలు గారు రాసిన, కొరింథీ సంఘానికి రాసిన పత్రిక అది. ఆ పత్రికలో రాయబడ్డ మాట ఏంటంటే, 2వ పత్రికలో 5వ అధ్యాయము 15వ వాక్య భాగం, జీవించు వారిక మీదట తమ కొరకు కాకుండా
తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకున్నాము. కనుక జీవించే వారికి మీదట తమ కొరకు కాకుండా. కనుక ఈ వాక్యాన్ని మనం ధ్యానంలోకి వెళ్ళకముందు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన శుభములు, ఈ నూతన మాసపు ఆశీర్వాదములు మీ కుటుంబాలపై, మీపై, మీరు చేస్తున్న పనిపై, మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, మీ పరిచర్యపై బహుగా కుమ్మరించబడును గాక. అలాగే ప్రత్యేకంగా సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. పరిచర్యను మీ భుజ స్కంధాలపై మోస్తూ అనేకులకు పరిచయం చేస్తున్నందుకై ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి, దేవునితో మన జీవితము గొప్ప భాగ్యం. పాటలు పాడడమే కాదు కానీ రియల్ లైఫ్లో మనము నిజముగా అది అనుభవించాలి. భయముతో, బాధతో, దుఃఖముతో, వేదనతో, డిప్రెషన్తో మనము యేసుతో పయనము చేయరాదు, చేయకూడదు, చెయ్యరు యాక్చువల్గా, సహజంగా. ఎందుకంటే యేసుతో ఉన్న జీవితమే గొప్ప జీవితం. చూడండి, కీర్తన గ్రంథము, దావీదు గారి యొక్క భక్తుని యొక్క గొప్ప అనుభవం, చాలా గొప్ప విషయం, అది గొప్ప మాట కూడాను. ఆ మాట చూడండి, బైబిల్ గ్రంథములో నుండి కీర్తన 5వ కీర్తనలో 11వ వాక్య భాగం. కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. మానవుని జీవితము సంతోషభరితమై ఉండాలి. మానవుని జీవితము ఆనందకరమై ఉండాలి. అది దేవుని చిత్తం. కనుక మనకున్న ఈ ఒక్క జీవితము అది అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మనము అర్పించడం న్యాయబద్ధమైనది, అది ప్రయోజనకరమైనది, అది క్షేమమైనది, అది దీవెనకరమైనది. ఈరోజు మన అంశం ఉన్నదే ఒక జీవితం. మనకందరికీ ఉన్నది ఒకటే జీవితం, ఒకే ఒక జీవితము. ఆ జీవితములో క్రీస్తు ఉండేలా చూసుకోవాలి. క్రీస్తు మన జీవితంలో ఉంటే మిగతా వాళ్ళందరూ ఉంటారు. భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువులు, టోటల్ అత్త, మామ, దూరస్తులు, సమీపస్తులు అందరూ ఉంటారు. ఆయనే లేని జీవితంలో ఎవరూ ఉండరు. చూడండి, గమనించండి, చాలామంది ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వారికి అందరూ రిలేషన్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కానీ వారు ఓన్గా అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఒంటరి వారిగా, డబ్బు కూడా ఉంటుంది మళ్ళీ వారికి, కానీ ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. మార్త అలాగనే ఫీల్ అయింది. నేను ఒంటరిగా ఉన్నందుకు మీకు చింత లేదా ప్రభువా, కొంత సహాయం చేయమని నా దగ్గరకు పంపు, మా చెల్లిని, మేరీని అని అంటున్నది. అలా చాలామంది కుటుంబాలలో, సంఘాలలో, ఈ లోకంలో చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఫీల్ అవ్వకండి. మీకు ఒక గొప్ప జీవితం ఉన్నది. మీ కొరకైన జీవితము అది గొప్పది. అది ఈ భూమిని, ఆకాశాన్ని కలిగించిన సృష్టికర్త అయిన క్రీస్తు అనుగ్రహించిన లైఫ్ అది. కనుక నీ లైఫ్ నీ చేతిలో లేదు. నీ లైఫ్ను చక్కదిద్దుకోవడానికి ప్రభు మనకెన్నో అవకాశాలు ఇస్తాడు. కనుక మనకు ఉన్నది ఒకటే జీవితము. ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా, విలువైనది, ప్రాముఖ్యమైనది, అదెంతో విలువ కలిగినది ఆ జీవితం. అందుకనే మన ప్రభు అయిన క్రీస్తు తన విలువైన రక్తాన్ని మన కొరకు పణంగా పెట్టాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కనుక మన లైఫ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు మన జీవితము ముఖ్యమైనదిగా ఎంచకపోవచ్చు కొన్నిసార్లు మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, కానీ మన జీవితాన్ని ఎంతో విలువవంతమైనదిగా, క్షేమమైనదిగా, చాలా ఇంట్రెస్ట్గా ప్రభు చూస్తున్నాడు మన జీవితం. ఎందుకంటే ఈ లైఫ్ ఆయన ద్వారా కలిగినది. ఈ జీవితము మనకు ప్రభు అయిన క్రీస్తు అనుకరించింది. ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని కలిగించిన సృష్టికర్త
కనుక ఈ జీవితంలో మనము ఆయన మన జీవితంలో ఉండేలాగా చూసుకోవాలి. మనము ఆయనలో ఉండేలా మనం మన లైఫ్ను మ్యాచ్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడ్డది, మనం చదివినాం కదా, ఆయన ఆశ్రయించిన వారు సంతోషిస్తారని రాయబడ్డది. వీళ్ళు కొంతమంది అంటూ ఉంటారు, ప్రభువును నమ్ముకుని ఏం లాభం మాస్టర్ గారు, ప్రభువును నమ్మనప్పుడు ఎలాగుందో లైఫ్ ఇప్పుడు అలాగనే ఉంది, అప్పుడు కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, అప్పులు, ఇప్పుడు అలాగనే ఉంది లైఫ్, దానిలో పెద్ద తేడా ఏం కనబడట్లేదు అని చాలామంది డిప్రెషన్కి లోనైన వారు చాలామంది ఉన్నారు. దేవుని నమ్మిన సంతోషం లేదు, దేవుని నమ్మిన ఆనందం లేదు, ప్రభువైన క్రీస్తును అంగీకరించిన ఆ గొప్ప ఉత్సాహము వారిలో లేదు, చాలామందిలో లేదు, కనబడుతూ ఉంటారు అలా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోకపోవడం, దేవుని వాక్యాన్ని అసలు మొత్తానికే వినకపోవడం. ఎప్పుడో ఆదివారం మాత్రమే దేవుని వాక్యాన్ని వింటే మనకి ఎలా అర్థమైతే ఆ కొద్ది టైంలో, అలాగనే దానితో పాటు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదవాల. దేవుని వాక్యముతో మనకు సహవాసము, సంబంధం కలిగి ఉండాల. ప్రార్థన సహవాసం ఎలాగనో వాక్య సహవాసం కలిగి ఉండాల. అలాగనే ప్రతిరోజు సంఘంలో డివోషన్, మార్నింగ్ డివోషన్ అని మనం కలిగి ఉండాల. ఒక టైం పెట్టుకొని 1 గంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆరాధిస్తూ, ఆ వాక్య ధ్యానములో అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి ఆయన ఏమిటో మనకు వెల్లడిపరుస్తాడు. ఆయన ఏమిటో చూడండి, దేవుని వాక్యంలో రాయబడ్డది. సంఖ్యాకాండం చూడండి, మీరు బైబిల్ తెరిచి సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం గమనిస్తే, ఈ 12వ అధ్యాయంలో దేవుడు మోషేను, మిరియామును, అహరోనును ముగ్గురిని ప్రత్యక్షపు గుడారము దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు, రండి మీతో ఒక విషయం చెప్పాలి అని. అక్కడికి రాగానే దేవుడు అహరోను, మిరియాములతో అంటాడు. 6వ వాక్యం గమనించండి, 7వ వాక్యం కూడా గమనించండి. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండినలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు అని. ఇక్కడ ఒక 2 విషయాలు చూద్దాం, అన్ని విషయాలు కాదు. 2 విషయాలు ఏంటంటే, నన్ను మీకు కనపరుచుకుందును, నన్ను మీకు తెలియచేసుకుందును అనే మాట చూడండి. అందులో అతడు నన్ను తెలుసుకున్నట్లు అనే మాట చూడండి. అతడు అంటే ప్రవక్త కానీ, విశ్వాసి కానీ, దేవుని నమ్మిన వ్యక్తి ఎవరైనా సరే, ఆ వ్యక్తి దేవుణ్ణి తెలుసుకునేటట్లు దేవుడు కలలో, దర్శనములో, వాక్యములో, మనస్సాక్షి ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు ఎక్స్పోజ్ అవుతుంటాడు, మాట్లాడుతుంటాడు తన గురించి తెలుసుకోవడానికి. దేవుడు చూడండి, ఒక వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవడానికి దేవునికి ఎంత ఆశ ఉంటుంది, అదే ఆశ కూడా మరి మనకు ఉండాలి. దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ ఉంటే బైబిల్ గ్రంథమే దానికి మూల కారణం, మూల వాక్యము. దేవుని యొక్క ఉపదేశమే వాక్యం వినడం ద్వారానే. కాకపోతే ఇక్కడ మోషే స్పెషల్గా కనబడతాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, డైరెక్ట్ మాట్లాడుదును అంటాడు మోషేతో. సరే, డైరెక్ట్ అయితేనేంటి, ఇండైరెక్ట్ అయితేనేంటి, దేవుడు తన గురించి మనకు తెలియడానికి ఒక పద్ధతి బైబిల్ స్టడీ, బైబిల్ చదవడం, ఇలా దేవుని ఉపదేశం వినడం, అలాగే దేవుడు ఇతర మనుషుల ద్వారా మాట్లాడడం, దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడడం, ప్రకృతి ద్వారా మాట్లాడడం, మన మనస్సాక్షి ద్వారా మాట్లాడడం, ఇలా దేవుడు రకరకాలుగా తన గురించి మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అంటాడు, తెలియచేస్తూ అంటాడు.
మనం అది గమనించాలి. దాని ద్వారా ఏమవుతుందంటే దేవుని గురించిన విషయాలన్నీ కూడా మనకు క్లారిటీగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతుంటాయి. అందుకని దేవుని వాక్యంలో రాయబడ్డది కదా, మీరు లేఖనములను కానీ అలాగనే దేవుని శక్తిని కానీ ఎరుగక తెలియక మీరు కొంత పొరపాటు చేస్తున్నారు, పొరపాటు ఆలోచన కలిగి ఉన్నారు, పొరపాటు పద్ధతులు కలిగి ఉన్నారని దేవుడే స్వయంగా చెప్పాడు. కనుక దేవునిలో మనం ఉండడానికి దేవుడు చేసే కొన్ని విధమైన పద్ధతులను మనం గమనించాలి. ఉదాహరణ గమనించండి, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 20వ అధ్యాయము. మనం దేవుని తెలుసుకోవడం ఎందుకంటే మనకున్న ఈ ఒక్కటే ఒక లైఫ్లో హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి, క్షేమము మేలుకరంగా ఉండడమే కాకుండా మన ద్వారా మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా అలాంటి సంతోషమును, ఆనందాన్ని, ధైర్యమును కలిగి ఉండడానికి ప్రభువు మనల్ని వాడుకుంటాడు. మనమే కాదు, మన ద్వారా కూడా దేవుడు పనిచేస్తా అంటాడు. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 18, 19, 20 వాక్య భాగాలు గమనించండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. ప్రజలు అంటున్నారు, ఇశ్రాయేలీలు ఆ ధూపమును, ఆ మెరుపులు, ఆ ధ్వని, ఆ సౌండ్ని, ఆ పొగ చూసి భయపడిపోయారు ఇశ్రాయేలీలు. అప్పుడు మేము దేవుడు మాట్లాడితే మేము చనిపోతాము, ఆయన మాటలు వినలేము, మీరు మాట్లాడండి అని మోషేతో అన్నప్పుడు మోషే గారు అంటాడు, 20వ వాక్యం, మోషే భయపడకండి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు రావాలి, దేవుడు వస్తున్నాడు, దేవుడు మనకు ఉండాలి అనే భావన కలిగి మాట్లాడుతున్నాం. దేవుడు ఏం చేయుచున్నాడు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ప్రజలు భయపడము, ఆ ప్రజలు భయపడడానికి మోషే గారు ఒక సొల్యూషన్ చెప్తున్నారు. భయపడకండి, ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు పాపము చేయకున్నట్లు మీకు దేవుని భయం కలిగి ఉండడానికి అని మాట్లాడబడ్డది. 2 విషయాలు, ఈ సిచ్యువేషన్ అంతా చేయబడ్డది అని అన్నాడు మోషే. కనుక మనం ఈ గొప్ప జీవితంలో మనకి దేవుని భయము చాలా ఇంపార్టెంట్. దేవుని భయము లేని చోట అరాచకాలు, అకృత్యాలు, అన్యాయము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక సందర్భంలో మన పితరుడు అబ్రహాం గారు కూడా ఆ మాట అన్నాడు. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయములో అబ్రహాము, శారా వారు దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశములో నివసించి గెరారు అనే ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నారు. అక్కడ ఆ గెరారు రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు గెరారు రాజైన అబీమెలెకుతో అన్నాడు అబ్రహాం గారు, ఈమె నా చెల్లి అన్నాడు. తను కూడా నా అన్నయ్య అంది. ఎందుకంటే భార్య అని చెప్పితే ఒకవేళ అబ్రహాం గారిని చంపేసి శారాను తన వశం చేసుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళతో ఆ మాట అన్నాడు అబ్రహాం గారు. ఆ మాట గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అబీమెలెకుకి. 10వ వాక్యం 11వ వాక్యం చూడండి. మరియు అబీమెలెకు, నీవేమి చూచి కార్యం చేస్తావని అబ్రహామును అడగగా అబ్రహాం అంటాడు, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపదురు అనుకొని చేసి తిని. గమనించలే ఆ మాట, ఈ స్థలములో దేవుని భయము ఏమాత్రమును లేదు. కనుక దేవుని భయము మనలో ఉంటే ఆ స్థలములో మనము ఆ దేవుని భయ భక్తి కలిగి మనం వ్యవహరించటకు అవకాశం ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారు కూడా చూసి
అక్కడ భయభక్తి కలగడానికి అవకాశం ఉంటుంది. మనము పర్సనల్ సేఫ్ అవుతాము, ఇతరులను కూడా సేఫ్ చేసే వారంగా ఉంటాము. మన జీవితము భద్రపరచబడుతుంది, ఇతరుల జీవితాలు భద్రపరచబడతాయి. మరొక విషయం చూడండి, అపోస్తల కార్యగ్రంథం 27వ అధ్యాయంలో అపోస్తలైన పౌలు అక్కడ ఇటలీ ప్రయాణంలో ఒక భయంకరమైన తుఫానుకు గురవుతారు. పౌలు గారితో ఉన్న మిగతా ప్రజలందరూ కూడా. అయితే ఆ తుఫానుకు వారందరూ చనిపోతారేమో అనుకొని వారు చాలా భయపడి బాధపడుతూ ఉంటారు. ఆ ఓడలో ఉన్న బరువైన సామాగ్రిని అంతా కూడా సముద్రంలో పడవేసి ఆ ఓడను తేలిక చేస్తారు. అయినను అది ఆ తుఫానుకు కొట్టుకొని పోతుంది. ఆ మాట గమనించండి. 15వ వాక్యం నుంచి, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. తర్వాత కౌదు అనబడిన ఒక చిన్న ద్వీపమును చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసను అను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చేపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మర్నాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులార ఓడ సామాగ్రిని పారవేసిరి. కొన్ని దినముల సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు హాని నష్టము కలగకపోను. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి, మిమ్మును వేడుకొంచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. 22వ వాక్యం గమనించండి. ఓడకే తప్ప మీలో ఎవని ప్రాణానికి హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అవుతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద ఉండవలసి అని చెప్పాను. మనం గమనించవలసిన మాట, పౌలు గారితో ఉన్న ప్రజలందరికీ ఒకలాంటి ధైర్యాన్ని కలిగిస్తూ, నేను నమ్మిన దేవుడు, నేను విశ్వసించిన దేవుడు, నాతో రాత్రి కాలంలో మాట్లాడిన దేవుని దూత చెప్పింది ఏంటంటే, ఓడకు తప్ప మనకెవరికి హాని కలగదు. అలాగనే జరిగింది. అంటే దేవుని పట్ల మనకున్న విశ్వాసత, దేవునికి మన పట్ల భయం, భక్తి మన జీవితంలో గొప్ప సంతోషమే కాకుండా ఇతరుల జీవితాల్లో కూడా ఆ సంతోషము, ఆనందము, ఆశీర్వాదము వెళ్ళుటకు అవకాశాలు ఉన్నాయి. కనుక అక్కడనేమో మోషే విషయంలో దేవుడు మాట్లాడాడు, అబ్రహాం ద్వారా మాట్లాడాడు. అక్కడ అబీమెలెకు రాజుతో అలా చెప్పిన కారణాన్ని బట్టి అబీమెలెకు రాజు తప్పు చేయకుండా, పాపము చేయకుండా దేవుడు ఆపాడు. చూడండి, అక్కడ ఒక విషయం గమనించండి. ఆదికాండము 20వ అధ్యాయంలో ఆ మాటనే ప్రస్తావిస్తూ అబీమెలెకుతో అబ్రహాము మాట్లాడిన సంభాషణ మనము 10-11లో చదివాము. అప్పుడు ఏమంటాడంటే, అబీమెలెకు, ఏమి చూసి కార్యం చేస్తూ అన్నాడు. ఏమి చేశాడు అంటే ఇదే 3వ వాక్యం గమనిస్తే మనకు తెలుస్తుంది. 2-3 వాక్యాలలో ఏమున్నదంటే, ఆదికాండము 20వ అధ్యాయం 2-3 వాక్యాలు గమనిస్తే, అప్పుడు అబ్రహాం తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాను. ఆయనను రాత్రిలో దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతం చేయుదువా? ఈమె నా చెల్లెలని అతను నాతో చెప్పలేదా? మరి ఆమె కూడా అతను నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థంగా హృదయంతో ఈ పని చేసి తిని అని దేవుడు అబీమెలెకుతో మాట్లాడడం. అందుకు దేవుడు అంటాడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును.
మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతున్నారు. మనం మళ్ళీ స్టార్ట్ కాదు. భయపడడం మూలంగా మోషే అంటున్నాడు, నిర్గమకాండం 20వ అధ్యాయము 18, 19, 20 వాక్యాలు, మీరు భయపడకండి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకున్నట్లు మీరు దేవునికి భయపడు నిమిత్తము ఇలా జరుగుతున్నది. మన జీవితము ఆనందకరంగా, ఆశ్చర్యకరంగా, క్షేమకరంగా ఉండడానికి దేవుని భయము అవసరము. దేవుడే మన పట్ల శ్రద్ధ కలిగి ఆయనకు మనం భయపడేలాగున చేస్తాడు. గమనించండి, అబ్రహాము భయపడ్డాడు, నా భార్యను ఏం చేస్తారో అని. అబీమెలెకు దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను యథార్థంగానే వారిని ఇంట చేసుకున్నా కానీ నేను ఇలాంటి చెడు ఉద్దేశం నాకు లేదు అంటే దేవుడు ఏమంటాడు, అవును నేను ఎరుగుదును. ఆ మాట చూడండి, ఆదికాండము 20వ అధ్యాయములు 6వ వాక్యం. అందుకు దేవుడు, అవును యథార్థముతో దీన్ని చేసేవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. అబీమెలెకు రాజు పాపము చేయకుండా దేవుడు అబీమెలెకు రాజును అడ్డగించాడు. ఇక్కడ విషయం గమనించాలి. మరి ఆదమ్మను ఎందుకు అడ్డగించలేదు? ఆదమ్మలు పాపం చేస్తున్నా కూడా ఎందుకు అడ్డగించలేదు? దావీదు గారు పాపము చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డగించలేదు? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆదమ్మలు పాపం చేయడము దేవునికి తెలుసా తెలియదంటారా? మీరు కొంతమంది ఆలోచించండి. దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండువాడు. 400 సంవత్సరాల క్రితం ఏమి జరుగుతుందో అబ్రహాం గారికి చెప్పిన దేవుడు ఆదాము పండు తింటడా లేదా అనే సంగతి దేవునికి తెలియదా? తెలుసు. మరి ఆపచ్చు కదా. చాలామంది పాయింట్అవుట్ చేస్తూ అంటారు, అసలు దేవుడు ఆ చెట్టు అసలు ఆ తోటలో పెట్టకూడదు, అలా పెడితే తినకుండా ఉంటారా ఎవరైనా అని అంటాం. మనము మోషే ఇశ్రాయేలుకు ఒక మాట చెప్పాడు, 2 విషయాలు, మీరు పరీక్షించబడుటకును, రెండోది మీరు పాపము చేయకుండానట్లు దేవుడు మీకు భయము కలగచేస్తాడు. అక్కడ దేవుడు పరీక్షించాడు ఆదాము అవ్వని, కానీ ఏం చేశారు? పండు తినేశారు. ఆపలే దేవుడు. అలాగే దావీదు కూడా బెత్షెబా స్నానం చేస్తుంటే చూసి తీసుకొచ్చుకొని పాపం చేశాడు, దేవుడు ఆపలే. మరి ఇక్కడ అబీమెలెకు ఇంట్లో ఉన్న సారాతో పాపము చేయకుండా దేవుడు అంటున్నాడు అబీమెలెకుతో, నీవు నాకు విరోధంగా పాపము చేయకున్నట్లు నేనే నిన్ను అడ్డగించాను, ఆపాను. ఎందుకు అంటే అక్కడ మాట మెన్షన్ చేస్తాడు దేవుడు, నీవు యథార్థంగా ఉన్నావు గనుక. ఆ మాట గమనించండి. 6వ వాక్యం. అందుకు దేవుడు అంటాడు, అవును యథార్థ హృదయంతో దీన్ని చేస్తేవని నేను ఎరుగుదును. యథార్థ హృదయం చేయడం అంటే పాపము లేదన్నట్ట అర్థం కాదు, పాపం ఉన్నట్టే. యథార్థత అంటే లోపల ఏమున్నదో అదే అన్నట్టు. లోపల ఆయనకి ఏమున్నది? పాపం లేకుండా ఉన్నాడు, అలాగనే ఉన్నాడు. లోపల ఒకవేళ పాపం దాచుకుని ఉంటే ఖచ్చితంగా ఏం చేసేవాడు? పాపం చేసేవాడు. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టుగానే చేయడం. తన హృదయంలో పాపం లేదు కనుక పాపం లేకుండా ఉన్నాడు. హృదయంలో పాపం ఉంటే ఖచ్చితంగా ఆదమ్మలాగా ఏదో ఒక రోజు తప్పు జరిగేది, ఏదో ఒక రోజు దావీదులాగా తప్పు జరిగేది. కనుక నీ హృదయంలో ఉన్నదే నీ జీవితంలో జరగడానికి అవకాశం ఉంటుంది. యథార్థ హృదయం గల వారికి దేవుడు ఏ మేలు చేయకుండా ఉండలేడు. కనుక యథార్థత కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ తప్పు చేసినా, అవును ప్రభు నేను తప్పు చేశాను, ఇందుకొరకు తప్పు చేశాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది అందుకని తప్పు చేశాను అంటే దేవుడు నిన్ను క్షమించుతాడు. నిన్ను అసలు ఎవరికి ఏమీ చెప్పకుండా నేను దాస్తాడు. దావీదులో ఉన్న ఆ లక్షణమే దావీదును దేవుడు అంతగా ఇష్టపడడానికి అవకాశం ఏర్పడ్డది. కనుక మన సబ్జెక్టులకు వద్దాం. దేవుని భయం, దేవుడు మనల్ని పరీక్షించుట, ఈ 2 కూడా మన మానవుని జీవితంలో మనం సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం 18, 19 వాక్యాలు చదువుకున్నాము. అయితే మొదటి నుంచి
మొదటి వాక్యము నుంచి మనం గమనిస్తే నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మొదటి వాక్యము నుంచి 17 వాక్యాలు మనం గమనిస్తే ఈ 17 వాక్యాలలో దేవుడు మన పితరులైన ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలలో 5 దేవునికి సంబంధించినవి, దేవునికి మానవునికి సంబంధించినవి. మిగతా 5 మానవునికి తోటి మానవునికి సంబంధించినవి. 10 ఆజ్ఞల్లో 5 దేవునికి మనకి, మిగతా 5 మనకు మన పొరుగు వారికి. ఆ మాటలు గమనించండి ఒకసారి. ఆ ఆజ్ఞల ద్వారానే మానవుని జీవితము వికసిస్తుంది. అవి లేకపోవడం వల్ల మానవుని జీవితము పతనావస్థకు చేరుతుంది. కనుక ఉన్నది ఒకటే జీవితము. ఈ జీవితము దుఃఖముతో, బాధతో, భయంతో, వణుకుతో, టెన్షన్తో, డిప్రెషన్తో ఉంటే మనం దేవుణ్ణి నమ్ముకొని ఏమి ప్రయోజనము? అది కనుక మనం చదువుతాము. 20వ అధ్యాయము 3వ వాక్యం చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దేవునికి కనుక మనం కూడా దేవుని అదే స్టేటస్తో చూడాలి. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇచ్చేయాలి. ఆయన స్థానంలో ఎవరిని పెట్టకూడదు. రెండోది 4 నుంచి 6 వాక్యాలు గమనిస్తే, విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన చేయకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు. దానికి సాగిలపడకూడదు, దానికి పూజింపకూడదు. ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు, విగ్రహారాధన చేయొద్దు. యేసుప్రభు బొమ్మ కూడా మొక్కొద్దు. ఈ రోజున చాలామంది యేసుప్రభు బొమ్మలు చేసి బొమ్మలు మొక్కుటోళ్ళు ఉన్నారు, మరేమో బొమ్మ మొక్కుటోళ్ళు ఉన్నారు, దానికి హారతి ఇచ్చేటోళ్ళు ఉన్నారు. సేమ్ అలా చేయకూడదు. అది కూడా దేవునికి సంబంధించింది. మూడో విషయం చూస్తే, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అంటే ప్రతిదానికి దేవుడు 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 అనకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఎందుకు దేవుడు ప్రతిదానికి దేవుడు వ్యర్థంగా ఉచ్చరించకూడదు అంటే, వ్యర్థం అంటే ప్రతిదానికి అన్నట్టు. మనం చేసే పనులు కొన్ని ఉంటాయి, మనం చేయాలి. దేవుడు చేసే పనులు కొన్ని ఉంటాయి, అవి దేవుడు చేస్తాడు. దేవుడు చేసేంత వరకు మనం నిరీక్షించాలి. దేవుడు చేసేంత వరకు ఓపిక కలిగి ఉండాలి. దేవుడు మాత్రమే చేయగలడు. అవి దేవుడే చేయగలడు, దేవుడు మాత్రమే చేయగలడు. మానవులం చేయలేము ఆ పనులు. అలాంటివి విషయంలో మనము ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి ఉండాలి. మనం చేసేది మనం చేయాలి. ఆ పని మనకు అప్పగించబడ్డ పని, ఏ పనైనా సరే ఆ పనిలో శక్తి లోపం లేకుండా చేయాలి అని బైబిల్ చెప్తుంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయములో 10వ వాక్య భాగం, ప్రసంగి 9:10, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనాను నీ శక్తి లోపము లేకుండా చేయము. దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనా సరే దానిలో లోపము లేకుండా సహాయశక్తుల ఆ పని కంప్లీట్ చేయటకు ప్రయత్నం చేయాలి. దేవుడు పని దేవుడు చేస్తాడు, మన పని మనం చేయాలి. మనకు నోరు ఇచ్చాడు దేవుడు, జ్ఞానం ఇచ్చాడు, ఆలోచనలు ఇస్తాడు, మనకు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు. కనుక దేవుని పని దేవుడు చేయనియాల, మన పని మనం చేయాలి. చాలామంది ఏం చేస్తామంటే ఇక్కడ పొరపాటు జరిగేది ఏంటంటే, మనం చేసే పని అంతా దేవునికి అప్పగించేసి దేవుడు చేయవలసిన పని మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది, చాలా కష్టం ఏర్పడుతుంది. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు చేసిన పని దేవుడిని చేయనియాలి, మనం చేసే పని మాత్రం మనం చేయాలి. ఇలా బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డది. హెజ్కేలుతో అంటాడు, నువ్వు వెళ్ళుము, అక్కడ ఉన్న ఎండిపోయిన ఎముకలతో మాట్లాడము అంటాడు. ఎండిన ఎముకలతో మాట్లాడమంటాడు. ఎండిన ఎముకలతో మాట్లాడేందయ్యా? ఎండిన ఎముకతో మాట్లాడడం ఏంది? నువ్వు మాట్లాడు అన్నాడు. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడగానే దేవుని పని ఏం చేసిండు? వాటికి జీవాన్ని కలిగించిండు, ప్రాణాన్ని కలిగించిండు, శరీరం కల్పించిండు. వాటిలో ఆత్మ నుంచి గొప్ప సైన్యంగా నిలబడ్డాయి. కనుక దేవుడు మనకు మాట్లాడే శక్తినిచ్చిండు. మీరు మాట్లాడండి అన్నాడు దేవుడు. నువ్వు మాట్లాడము అన్నాడు మోషేతో. మాట్లాడగానే దేవుని కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. మనం
మన పలుకులో అలాంటి శక్తిని, అలాంటి ఆశీర్వాదాన్ని ఉంచాడు. నెగిటివ్గా మాట్లాడకుండా దేవుని వాక్యానుసారంగా, అంటే వాగ్దానానుసారమైన మాటలే మనం మాట్లాడినప్పుడు నిజంగా మన జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం. దానినే బైబిల్ దర్శనం అని రాయబడ్డది. దానినే దేవుని వాక్యము దేవోక్తి అని రాయబడ్డది. సరే, ఈ మిగతా వాక్యాలు కూడా గమనిద్దాం. నిర్గమకాండంలో మళ్ళీ ఇంకొకటి ఏముందంటే దేవునికి సంబంధించిన విషయంలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దేవునికి సంబంధించింది. సండే చర్చికి వెళ్ళడం. యాక్చువల్గా విశ్రాంతి దినం అనేది పాత నిబంధన కాలంలో సాటర్డే. చూడండి, ఆ వాక్య భాగం చూపిస్తారు. లూకా సువార్త 23వ అధ్యాయము 55 నుంచి 56 వాక్యం, అంటే చివరి 2 వాక్య భాగాలు. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగుంచబడనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి అని రాయబడ్డది. ఆదివారం తెల్లవారుచుండగా అనే మాట గమనించండి. అంటే విశ్రాంతి దినం అనేది సాటర్డేకి వస్తుంది, ఆదివారం సండే అయింది. కొత్త నిబంధన ప్రకారము అపోస్తలులు, ప్రవక్తలు వేయబడిన పునాది ఆదివారము విశ్రాంతిగా భావించి ఆదివారమును ఆరాధనగా వారు ప్రారంభించారు. కనుక విశ్రాంతి దినం అనేది పాత నిబంధన కాలంలో సాటర్డే అయితే మనం ఇప్పుడు సాటర్డే పాటించనక్కర్లేదు. మన పితరులు, మన పూర్వీకులు, ప్రవక్తలు వాళ్ళు వేసిన పునాది పైన తప్ప మనం ఇంకో విధంగా మనం వేయడానికి వీలు లేదు. కనుక విశ్రాంతి దినం అంటే ఆదివారం, ఖచ్చితంగా సండే చర్చికి వెళ్ళాలి. కొత్త నిబంధనలు రాయబడ్డది, హెబ్రీ పత్రికలో రాయబడ్డ ప్రకారంగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానకండి. కనుక ఒకటి, దేవుడే మనకు అన్నీ అయి ఉండాలి, ఆయన స్థానం ఆయనకే ఇవ్వాలి. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుని పని దేవుని చేయనియాలి, మన పని మనం చేయాలి. 4వది విశ్రాంతి దినం, సండే చర్చికి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, నరహత్య చేయకూడదు, అభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. గమనించారా? ఇంకొకటి ఏంటంటే దొంగతనం చేయకూడదు. ఈ దొంగతనం చేయకూడదు అనేది అటు దేవుని సొమ్ము దొంగతనం చేయకూడదు, ఇటు మానవుని దగ్గర దొంగతనం చేయకూడదు. ఈ 10 ఆజ్ఞలలో 5 దేవునికి, 5 మానవునికి. ఇంకోటి దొంగతనం చేయకూడదు. ఈ దొంగతనం 2 in 1, దేవునికి ఇటు మానవునికి. ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా మన జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగి ఉంటాం. అవమానము కలగనేరదు. మనం అంటాం కొంతమంది, ఇప్పుడు లేదు పాస్టర్ గారు, మేము ఇవన్నింటినీ పాటిస్తున్నాము, అయినా మాకు అవమానం కలుగుతుంది అని అంటాం. దేవునిలో మనం భక్తిగా ఉన్నా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి, భక్తిహీనంగా ఉన్నా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. నీతిమంతుని ఇంటి మీదకి గాలి, వర్షము, తుఫాను వచ్చింది. బుద్ధిహీనుని ఇంటి మీదకి గాలి, వర్షము, తుఫాను వచ్చింది. సూర్యుని యొక్క వెలుగు ప్రజలందరిపైకి వస్తుంది. ఇప్పుడు టోటల్ వర్షం అన్ని చోట్ల వస్తుంది, వరదలు అందరికీ వస్తున్నాయి. కానీ దేవుని మాటపై, దేవుని ఆజ్ఞపై ఎవరు డిపెండ్ అవుతారో, ఆధారపడతారో, వారి జీవితాల్లో ఆనందము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, అభిషేకము ఉంటాయి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సాధ్యం పడదు. దేవుని ఆజ్ఞలు అనేది అసాధ్యమైనది మనం చేయడానికి. కానీ ఇవన్నీ, ఈ ఆజ్ఞలన్నిటినీ మన ప్రభు అయిన క్రీస్తు తన సిలువలో ఆయన భరించాడు, నెరవేర్చాడు. ఆయనలో విశ్వాసం ఉంచడం ద్వారా వీటన్నిటిలో మనకు విజయము కలుగుతుంది. కనుక మోషే అంటున్నాడు, మీరు భయపడకండి, ఈ ఆజ్ఞలను బట్టి భయపడకండి, పరిస్థితులను బట్టి కూడా భయపడకండి. మిమ్మల్ని పరీక్షించుటకు, అలాగనే మీరు దేవుని భయం కలిగి ఉండుటకు ఈమెను చేయాలి. దేవుడు, మనకు ప్రశ్న, దేవుడు మనుషులను భయపడతాడా? దేవుడు అలా భయపడగలడా? అవును. ఎందుకంటే మనము దేవుడు మనకు భయపడకుండా ఉంటే మనం విచ్చలవిడిగా జీవిస్తాం. దేవుడే మనలో ఆ భయభక్తిని పుట్టిస్తాడు. ఎందుకంటే పాపము చేయకుండా ఉండడానికనే క్లియర్గా రాయబడ్డది. మంచి పనే కదా, ఆ భయం మనకు ఉండడం మంచిదే కదా.
ఇప్పుడు గమనించండి, దేవుని భయం లేకుండా చర్చికి రాము, దేవుని భయం లేకుంటే మన 10వ భాగం దేవునికి ఇవ్వము, దేవుని భయం లేకుండా ఉంటే వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాం. గమనించండి మన లైఫ్ స్టైల్ ఒక్కసారి ప్రభు నమ్మిన వారంగా. ద్వేషము, కోపము, క్షమించకపోవడము, భార్యాభర్తల మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవడము, ప్రేమ లేకపోవడము, దేనికి ఇవ్వడం అంటే భయము, అసూయ, కోపము, దాదాపు 7 లక్షణాలు ఈ మనలో చాలా మట్టుకు మనల్ని ఏలుతూ ఉంటాయి. వీటిని మనము ఛేదించాలి అంటే మనం ఈ ఖడ్గం పట్టుకోవాలి, ఆజ్ఞలైన ఖడ్గం పట్టుకోవాలి. కనుక మనము ఈ ఆజ్ఞల ద్వారా మన జీవితాలలో గొప్ప ఆనందాన్ని మనం పొందగలం, గొప్ప ఐశ్వర్యాన్ని పొందగలం. చూడండి, దేవుడే ఈ భయాన్ని మనలో పెడుతున్నాడు. ఈ భయం ద్వారా మనం పాపము చేయకుండా ఉండగలుగుతాము. ఆ భయం లేకుండా ఉంటే ఎలా ఉండేది మనకి? ఈ రోజున మనము దేవుని సన్నిధికి ఎందుకు రాగలుగుతామంటే భయము. మందిరం రాకపోతే ఏమైనా అపాయము, కీడు సంభవించవచ్చు. దేవుని వాక్యంలో రాయబడ్డది కదా, విశ్రాంతి దినం పాటించకుండా ఉంటే మనము సజ్జులో లెక్కలో లేనట్లే అని రాయబడ్డది బైబిల్లో. కనుక 6 దినాలు మనం కష్టపడి పనిచేసి 7వ రోజు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. అది రూల్, దేవుని రూల్ అది. అనారోగ్యం చేతనో ఏదైనా అర్జెంటు మెడికల్ అవసరం ఉంటే వెళ్ళొచ్చు, దాంట్లో ఏం ప్రయోజనం, అంత భయపడినక్కర్లేదు. దేవునికి తెలుసు కదా అది. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో దొంగతనం, దేవుని డబ్బు 10వ భాగం దొంగిలించడం, ఏదైనా ప్రాబ్లం ఏర్పడ్డది అనుకో, ఆ భయం మనల్ని కలిగితే ఇంకోసారి ఏమంటాం, మనం స్కూల్ ఫీజు కట్టకున్నా, హౌస్ రెంట్ కట్టకున్నా, ఏంటి మనం రేషన్ తీసుకోకున్నా, ఏదైనా అన్ని పక్కన పెట్టి ముందు దేవునికి ఇవ్వాలనే ఆ భయము చేత ఆ ఆజ్ఞను పాటించడంతో మనం ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ఆ భయములో ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమలో భయం 2 మిళితమే ఉంటాయి. ఎందుకంటే ఆ భయము మనకు క్షేమాన్ని కలిగిస్తుంది కదా, ఆ భయము మనకు మేలు చేస్తుంది కదా, ఆ భయం మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది కనుక అందులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, అండర్స్టాండింగ్ ప్రేమ ఉంటుంది. మనం రూలింగ్ చేయడం వల్ల ఆయనకేదో లాభమైనట్టుగా అనుకుంటే మనకు భయమే ఉంటుంది. కనుక దేవుని భయములో ప్రేమ ఉంటుంది. అదే పాపం చేయకుండా ఉండడం అంటే మనకు మంచిదే కదా, భయపడము అది ఆనందమే కదా, ప్రేమే కదా. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ప్రేమ అనగానే దేవుడు ప్రేమై ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ప్రేమ అంటే దేవుడు. మనం పాపులమై ఉండగానే మన కొరకు మరణించాడు దేవుడు. మనము శత్రువులమై ఉండగానే దేవుడు మన కొరకు మరణించాడు. మనం భక్తిహీనులమై ఉండగానే దేవుడు మన కొరకు మరణించాడు. మనం ప్రేమిస్తున్నానే ఆయన ప్రేమించడు కాదు. చాలా మందిలో అదొక ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది. మనం ప్రేమిస్తున్నాం కనుక ఆయన ప్రేమిస్తాడు. లేదు. చూడండి వాక్యం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్య భాగం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్య భాగం. మనం దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకై ప్రాయశ్చిత్తము ఉండుటకు ఆయన తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. 7వ వాక్యం, ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమించము, ఏలనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించేవాడు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక నిజమైన ప్రేమలో భయం ఉండదు. కనుక ఈ ఆజ్ఞల విషయంలో భయపడకండి అన్నాడు మన పితరులతో మోషే గారు. భయపడకండి, మిమ్మల్ని పరీక్షించుటకే, మీరు పాపము చేయకుండా ఉండుటకే ఈ భయాన్ని మీలో పెడుతున్నాడు. మీకు క్షేమంకరమైనదే ఈ భయం. మీకేదో నష్టం కలుగుతుందని టెన్షన్ పెట్టడానికి కాదు మిమ్మల్ని భయపెట్టేది. మీలో సమాధానం కలిగి ఉండుటకే మీకు ఈ విధంగా చెప్తున్నాను. మీకు లోకంలో శ్రమ కలుగును అన్నాడు దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. కనుక ఈ భయము మనల్ని పవిత్రంగా చేస్తుంది.
చూడండి, ఒకటేమో పాపము చేయకుండా ఉంచుతుంది ఆ భయము, రెండోది మనల్ని పవిత్రంగా ఉంచుతుంది. కీర్తన 19, దావీదు మహాభక్తుడు రాసిన కీర్తన 19, 9వ వాక్య భాగం చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అది పవిత్రమైనది ఆ భయం, దేవుని అందలి భయం. ఆ భయము మనకు క్షేమాన్ని మేలును కలిగించుటకే. ఇర్మీయా గ్రంథం చూడండి, ఇవన్నీ రెఫరెన్స్ రాసుకోండి. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 40వ వాక్య భాగం. ఇర్మీయా గ్రంథము 32:40. నేను వారికి మేలు చేయట మానకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకున్నట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి అందు ఆనందించుచున్నాను. మనకు మేలు చేయటానికి, మనం ఆయనను విడిచి వెళ్ళకుండా ఉండడానికి, మనం ఆయన నుంచి విడిచి వెళితే మనకు క్షామమే, నష్టమే, కీడే. అందుకనే ఆయనతో కలిసి ఉండడానికి, ఆయన విడిచిపెట్టకుండా ఉండడానికి, మనకు మేలు కలిగి ఉండడానికి మనలో ఆయనే భయభక్తిని పుట్టిస్తాడు. ఒక వ్యక్తి భయభక్తి కలిగి ఉన్నాడంటే ఏదో ఆయన దేవుడు షాడిస్టని, కోపిస్టని, అని అది కాదు అర్థం. ఆయన ప్రేమ. ఈరోజు చాలామందికి ఆజ్ఞల పట్ల ఎక్కడ లేని టెన్షన్, భయం, ప్రేమను అర్థం చేసుకోకపోవడం. దేవుని వాక్యం ఇప్పుడైనా మీకు అర్థమవుతుంది అనుకుంటే, దేవుని వాక్యం నీకు మేలు కలగడానికి ఈ భయాన్ని ప్రభు పెడతాడు. చాలా మందిలో ఆ భయం లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు దాన్ని. అర్థమవుతుందా? అలాగనే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో భయభక్తిని పుట్టించే ఆత్మ, దేవుని ఆత్మ, అది మనకెంతో అవసరం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్య భాగం మాత్రం చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇవన్నీ మనకు కలుగుతాయి. జ్ఞానానికి, వివేకానికి, ఆలోచనకు, బలమునకు, దేవుని పట్ల భయభక్తి పుట్టించుటకు ఆధారమైన దేవుని ఆత్మ. కనుక దేవుని పట్ల భయభక్తిని మనకు కలిగి ఉంటే మనకి ఎంత ధన్యులం. యోసేపు ఐగుప్తు దేశంలో అప్పటికి మోషే లేనే లేడు. మోషే ద్వారా కలిగించబడ్డది ఈ ధర్మశాస్త్రం అనే ఆజ్ఞలు. ఇంత ఘోరమైన పాపము చేసి నేను దేవునికి విరోధంగా ఎలా పాపము కట్టుకుందును, వ్యభిచార సంబంధమైన పాపం గురించి అక్కడ ఆయన మాట్లాడాడు. ఆమె పరపురుషుడికి భార్య, ఆమెతో వెళ్ళడము వ్యభిచారము అనే మనసులో ఆయన కలిగింది. చూసారా? అప్పుడు మరి ఆజ్ఞ లేదే, ఎలా కలిగింది? దేవుడు సృజించినప్పుడే మన హృదయాలలో దేవుని శాసనాలను లేదా కట్టడలను లేదా ఆజ్ఞలను ఆల్రెడీ మెన్షన్ చేశాడు, చేశాడు. అలాగనే అబ్రహాం గారు చూడండి. అబ్రహాం గారు ఇంకా ముందు కదా. అబ్రహాం కొరకు ఇస్సాకు కుమారుడు యాకోబు పుట్టినవాడు యోసేపు పాపం చేయడానికి భయపడ్డాడు. అబ్రహాం గారేమో మెల్కీసెదెకు ఆయన సంపాదన అంతటిలో కూడా 10వ భాగం ఇచ్చిండు. అప్పటికి ఆ 10వ భాగం అనేది లేదు కదా. ఆలోచించారా మీరు? మనకి ఇంత వాక్యం చెప్పినా మన 10వ భాగాన్ని, మనము దేవునికి ఇచ్చే 10వ భాగాన్ని దొంగిలిస్తున్నాం. ఇంకా పైగా ఎప్పుడు పాస్టర్ గారు 10వ వాక్యం చెప్తారు చర్చిలని, అదొక టాక్. అలా మాట్లాడకండి. దేవుని సేవకులకు, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏది మాట్లాడద్దు. దాని విషయంలో కూడా భయపడాలి. అదే విషయాన్ని అహరోను మిరియాము చెప్తున్నాడు, నా సేవకుని గురించి మీరు ఎలా భయపడలేదు. సేవకుల పట్ల భయభక్తి కలిగి ఉండాలి. అది మీకు క్షేమం, మీకు మేలు. కొంతమంది ఉండొచ్చులే తప్పుదారిలో వెళ్ళే వాళ్ళు, కొంతమంది ఉండొచ్చు. అందరూ అలా కాదు కదా. ఒక్క ఆటో డ్రైవర్ తప్పు చేస్తే మిగతా ఆటో డ్రైవర్లు అందరినీ తప్పుపడడం అనేది నేరం, తప్పు. ఎక్కడో ఒక పాస్టర్ గారు తప్పు చేశాడు, తప్పుగా వ్యవహరించాడు, తప్పుడు బోధ చేశాడు, తప్పుడు విధానంలో ఉన్నాడనుకుంటే అందరూ అలా కాదు కదా. అందుకని ఆ షోమ్రోన్లో ఉన్న అమ్మ అన్నది వాళ్ళ భర్తతో,
మన ఇంటికి వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. మీ పాస్టర్ గారు ఏంటో మీరు ఎరిగి ఉండాలా. దేవుడు అంటే ఏంటో ఎరిగి ఉండాలా, పాస్టర్ గారు అంటే కూడా ఏంటో ఎరిగి ఉండాలా. దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీకు మేలు చేస్తాడు దేవుడు. కనుక ఇలాంటి సమాసానికి, డినామినేషన్కి సంబంధం లేని ఈ ఛానల్ని మీరు చూస్తూ ఉండండి, ఈ వాక్య భాగాలు వింటూ ఉండండి. దేవుని పట్ల మీకు ఎక్కడ లేని ధైర్యము, సంతోషము, ఆనందము, క్షేమము, ఆరోగ్యము, మేళ్ళు మీకు సమృద్ధిగా కలుగుతాయి. అర్థమవుతుందా? కనుక దేవుని విషయంలో మనం ఏమాత్రము మిస్టేక్ చేయకున్నట్లు ప్రభువే మనకు సహాయపడతాడు. కనుక అట్లా దేవుని భయభక్తిలో మనం ఉండడము మనకు ఎంతో క్షేమం. కనుక ఆ అబ్రహాం గారు చూడండి ఎలా దేవునికి 10వ వంతు ఇచ్చి, ఆయన 10వ వంతు ఇస్తే ఏం జరిగిందో తెలుసా మీకు? ఆయన మాత్రమే కాదు దీవించబడ్డది. హెబ్రీ పత్రిక చూడండి. అబ్రహాము 10వ భాగం ఇచ్చినప్పుడు అబ్రహాము కడుపులో ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. అంటే ఆయన కడుపులో ఉన్నాడా? ఆయన కడుపులో ఉన్నాడా? మరి షారా కడుపులో ఉన్నాడా ఇస్సాకు? అబ్రహాం కడుపులో ఉన్నట్టు రాయబడ్డది బైబిల్లో. చూడండి, ఇది ఒక కొత్త బోధన అనకండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వాక్యం నుంచి, ఇతడెంత గనుడో చూడండి, మూల పురుషుడైన అబ్రహాము అతని కొల్లగున్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను. ఆ మాట అండర్ చేసుకుంటారు. తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామును వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధము చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. అనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇదంతా మీకు ఎందుకు చదివించానంటే మీరు కూడా చదివితే మీకు అంతా అర్థమైంది. ఓ 10వ వాక్యం చూడండి. ఒకటి, దేవునికి అనగా మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చాడు అబ్రహాం. మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చే టైంలో అబ్రహాం కడుపులో ఇస్సాకే కాదు, యాకోబే కాదు, యాకోబు కుమారులలో లేవి కూడా ఉన్నాడు. యాకోబు కుమారులలో లేవి ఉన్నాడా? ఉన్నాడు. ఆ లేవి కూడా అబ్రహాం కడుపులో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. చూడండి, మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే అబ్రహాం గారు ఎలాగైతే దేవునికి 10వ వంతు ఇచ్చాడో అదే సిస్టము లేవికి కూడా వచ్చింది. అలాగనే లేవీలు కూడా 10వ వంతును పుచ్చుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. నువ్వు ఏది చేస్తున్నావో అదే మళ్ళీ రిటర్న్ నీకు చేయబడుతుంది, నీ పిల్లలకు కూడా చేయబడుతుంది. గమనించండి, అబ్రహాము 10వ వంతు ఇస్తే ఎన్నో తరం? ఇస్సాకు, యాకోబు, లేవి. 4వ తరం కూడా అట్టి గొప్ప ఐశ్వర్యాన్ని పొందగలిగారు. కనుక మన మానవుడు కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లల్లో లేవి ఒక్కడే. అబ్రహాము 10వ వంతు ఇస్తే లేవికి కూడా అలాంటి సిస్టమ్ అవలంబించబడ్డది, అలాంటి అలవాటు కలిగి ఉన్నాడు. కనుక దేవుని ఆజ్ఞలు మనకే కాదు, మన పిల్లలకు తరములు దేవుని వాక్యంలో రాయబడ్డది. ఆ మాట చదువుదాం. నిర్గమకాండం చూడండి. 1000 తరముల వరకు ఆ మాట చూడండి. 5-6 వాక్య భాగాలు. నిర్గమకాండం 20వ అధ్యాయం. ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. కనుక మీరు మనల్ని దేవుడు మనం ప్రేమించకుండా మనల్ని ప్రేమించడానికి కాదు, మనం దేవుడు ప్రేమించి మనకు అవకాశం ఇస్తున్నాడు.
గడిచిన మరి 8 మాసాలు మరి దేవునికి మీరు 10వ భాగం ఇచ్చారా? దేవుని మందిరానికి వచ్చారా? అసలు ఆలోచించుకోండి. మనం చేయవలసినవి చాలా మట్టుకు చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి కదా. ఒకవేళ మనం నిజంగానే లేకపోతే మనకు 10 పైసలు అయితే 10 పైసలు రూపాయి ఇవ్వాలి కదా దేవునికి. మనల్ని కోట్లు అడుగుతున్నాడు ఆ దేవుడు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది దేవుని ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నింటిలోకెల్లా దేవుడు మీరు శాపగ్రస్తులై ఉంటారు అన్నాడు దేవుని వాక్యం రాయబట్టే. అబద్ధం ఆడితేనో లేకుంటే వ్యభిచారం చేస్తేనో అని రాయబడలే. దానికి సంబంధించిన పనిష్మెంట్ ఏదో మనకు పాపం చేస్తే వస్తుంది, కానీ ఇవ్వకపోవడంలో శాపగ్రస్తులు అవుతున్నారు అని స్పెషల్గా దేవుడు ఆ మాటను మెన్షన్ చేశాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి 10 వాక్యాలు చదవండి. కనుక మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు ఈ రోజున మనము సంతోషకరమైన జీవితము జీవించుటకై, ఆనందకరమైన జీవితం జీవించుటకై, ఆరోగ్యకరమైన జీవితం జీవించుటకై, క్షేమకరమైన జీవితం జీవించుటకై, ఇలా మనకు అనుగ్రహించిన ఈ గొప్ప జీవితము దేవుడు అనుగ్రహించింది. ఉన్నదే ఒక్క జీవితం. ఈ జీవితంని ప్రభుకు అర్పించాలి. చివరికి ఒక మాట చూడండి, సామెతల గ్రంథము. సమయం సరిపోవట్లేదు, చాలా విషయాలు దేవుని ఆజ్ఞల పట్ల చెప్పాల్సి ఉన్నది. కొన్ని మట్టుకు చెప్తున్నాను, అది మర్చిపోకండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 2-3 వాక్యాలు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చూడండి. నా కుమారుడా లేదా నా కుమార్తె, నా ఉపదేశాన్ని మరవక నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనండి. అయితే ఏంటి లాభం? దీర్ఘాయువు, సుఖజీవంతో గడుపు సంవత్సరములు, శాంతి మీకు అనుగ్రహించబడను. గమనించారా? దీర్ఘాయువును, సుఖజీవంతో గడుపు సంవత్సరములు, శాంతి. ఈ దేవుడు చెప్పిన శాసనం, దేవుని మాట, ఈ ఉపదేశం. కనుక ఉన్న ఒక జీవితంలో హ్యాపీగా, ఆనందంగా, నీవే కాదు 1000 తరముల వరకు నువ్వు చేసిన పాపం కూడా అలాగనే ఉంటుంది. కనుక పాపము చేయకుండా ఉండుటకై దేవుడు మన హృదయాలలో భయమును భక్తిని కలిగించునుగాక. మనల్ని పరీక్షించి మనము సువర్ణములే ఉండునట్లు ఆ దేవుని కృప మన మీద బహుగా నిలిచి ఉండునుగాక. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. కనుక మనకిచ్చిన ఈ గొప్ప జీవితంలో ప్రభుకు మనం స్థానం ఇద్దాం. ఆయన తర్వాతనే ఎవరైనా. ఆయన్ని బట్టి మనం ఇతరులను ప్రేమిద్దాం. తల్లిని, తండ్రిని, మన సహోదరులను, మనల్ని ద్వేషించే శత్రువులను సహితము ప్రేమించగల శక్తి, సామర్థ్యం కలిగింది ఈ ఆజ్ఞలో, దేవుని మాటలో, దేవుని చేవ్రాతతో రాయబడిన మాటలవి. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుని ఈ నూతన మాసములో కంప్లీట్ డిఫరెంట్గా మనం ఉండాలి. ప్రయత్నం చేద్దాం. దావీదు గారు ప్రయత్నం చేశాడు. దావీదు గారు ప్రయత్నం చేశాడు. 119వ కీర్తన అదే కదా. చూడండి ఒక మాట, 119వ కీర్తన, దావీదు గారి కీర్తనలో 119వ కీర్తన అదే అంటాడు. ఏమంటాడంటే 4వ వాక్యం నుంచి చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన్న వలనని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడినా ఎంత మేలు. ట్రై చేస్తున్నాడు అన్నట్టు ఆజ్ఞలు గైకొందామని. నీ ప్రయత్నం తప్పకుండా ప్రభు సక్సెస్ చేస్తాడు. ప్రయత్నం చేయాలంతే. మనం ప్రయత్నం చేయకుండా అబ్బో అమ్మో అని అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ప్రతి మాటకు మనం దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి ఉంటుంది. అసలు మన మాటల ద్వారా మనకు పేదరికము, నష్టం కలుగుతుందని బైబిల్ చెప్తుంది. మన మాటల ద్వారా మనకు క్షేమము, ఐశ్వర్యము, జీవము కలుగుతుందని బైబిల్ చెప్తుంది. కనుక నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. ప్రయత్నం చేసిన దావీదు గారి జీవితంలో దేవుడు ఏం చేశాడంటే ఒక గిఫ్ట్గా ఇచ్చిండు దేవుని ఆజ్ఞలు గైకొనేటట్లు. చూడండి 56వ వాక్యం, 119వ కీర్తన. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది.
ఉపదేశము వాక్యానుసారంగా ఆజ్ఞను పాటించేటట్లు ప్రభు నాకు సహాయపడ్డాడు. అదొక వరంగా చేయబడ్డది. నీకును ఆ వరం ఇస్తాడు, మనందరికీ ఇస్తాడు. భయపడకండి. దేవుని పట్ల భయం అనేది ప్రేమతో కూడినది, దండనతో కూడినది కాదు కాదు కాదు. ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో మంచి నిలబడిన విత్తనముల నూరంతలుగా ఫలింపచేసి అనేకులకు మనల్ని ఫలభరితంగా చేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి, నీ జీవవాక్కు కొరకై స్తోత్రం. మా నాయన, మా తండ్రి మాకిచ్చిన గొప్ప లైఫ్, ఒక్క లైఫ్, ఒకే ఒక్క జీవితం మరొకసారి మీకు అర్పిస్తున్నామయ్యా. నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, విధులను గైకునే విధముగా నీ ఆత్మను మా అందు ఉంచి మీ కట్టడలను గైకును వారుగా చేదునని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాకు తెలియచేశావు. మా మీద శుద్ధ జలము చల్లి మా మీద ఉన్న విగ్రహారాధన అపవిత్ర అంతా తొలగించి నీ కట్టడలు గైకొని నీ ఆజ్ఞను అనుసరించేటట్లు నీ ఆత్మను మాలో ఉంచి మాంసపు హృదయాన్ని, రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇచ్చేదనన్న నీ మాట మా అందరిలో, నాలోనూ, వాక్యం వింటున్న ఇదిగో ఈ ప్రజలందరిలోనూ నెరవేర్చబడునుగాక. నీ మాటలో సున్న కూడా గతించదన్న దేవా, నీకే మహిమ కలుగునుగాక. అలాగనే అనారోగ్యం చేత బాధపడుతూ చాలా సంవత్సరాల నుంచి దీర్ఘకాల రోగములతో, వ్యాధులతో బాధపడుతూ మంచానికే ఉండిపోయిన వారందరినీ నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. వారి ఎముకలకు, కండరాలకు, నరాలకు, ఎముకలకు నజరేయుడైన యేసు నామములో శక్తి కలుగునుగాక. అప్పుల బాధలలో ఉన్న వారికి అందరి అప్పులు దైవ ఉపాధ్య కుటుంబంలో చేసిన ఆ కార్యాలని బిడ్డల జీవితంలో కలుగునుగాక. మా దారిద్రత అనే కాడి నుంచి మేమందరము విడిపించబడదుముగాక. రోగము దేవా, మిస్అండర్స్టాండింగ్స్, కక్షలు, అసూయ, పగ, కోపము, మా నాయన భార్య భర్తల మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకుండా ఉన్న పరిస్థితి, మీకు ఇవ్వడం అంటేనే భయం, ఈ పరిస్థితులన్నింటిలో నుంచి పూర్తి విడుదల నజరేయుడైన యేసు నామములో ఇదిగో వాక్యము చూస్తున్న ప్రజలందరికీ కలుగునుగాక. నిన్ను ఆశ్రయించిన నరునికి సంతోషము, నిన్ను ఆశ్రయించిన నరునికి ఆనందం అనే నీ లేఖనం మా అందరిలో నెరవేర్చబడునుగాక. ఈ కొత్త మాసం దేవా, ఈ సెప్టెంబర్ మాసం కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా శిరస్సు వంచి నిన్ను ఘనపరుస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాం. మీ నామమునకే మహిమ చెల్లిస్తున్నాం. మీరు చెల్లించిన ఈ ఉపదేశముకై మీకు మహిమను చెల్లిస్తూ తిరిగి మళ్ళీ వారములో కలుసుకునేంత మట్టుకు మీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ దాచుమని, మా దేశమును, మా ఆసియా ఖండాన్ని దేవా, వివిధ డినామినేషన్లో ఉన్న సేవకులు, సేవకురాలు, వాళ్ళ పిల్లలను, అన్ని వర్గాల ప్రజలను మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభును, మా ప్రాణప్రియుడైన నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.